సార్ పెద్దవారు మీకు తెలుసు గత పరిపాలనలో ఎలా ఉంది, రాజశేఖర రెడ్డి గారిని నమ్మి ఆయన చూసి ఒక అవకాశం ఇచ్చినందుకు గత 5 ఏళ్లలో అమరావతిని ఎంత విధ్వంసం చేశారేంటి అనేది మొన్న కళ్ళ కట్టినట్టుగా శ్వేతపత్రం విడుదల చేశారు ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా అమరావతి రాజధాని అని చెప్పడం కానివ్వండి, లేకపోతే అమరావతికి సంబంధించినటువంటి అనేక అభివృద్ధి అంశాలని బయటికి తీసుకురావడం కానివ్వండి, ఈ రోజున ఇన్నర్ రింగ్ రోడ్లు కానీ లేకపోతే వీటన్నిటికి కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన అంశాల మీద మీ అభిప్రాయం ఏంటి? పరిపాలన ఏ క్లాసుగా ఉంది. 1వ తారీఖున జీతాలు వేస్తున్నాడు, ఉద్యోగస్తులు కూడా అందరూ పాలాభిషేకం చేస్తున్నారు. 1వ తారీఖు రేపు ఆగస్టు 1వ తారీఖు మేమే మంత్రులు ఇవ్వమంటున్నాడు. అట్లాంటి ముఖ్యమంత్రిని మనం చూడలేము. ఆ రకంగా పనులు చేస్తున్నాడు. పోయిన ఆయన ఎన్నో వేల కోట్లు అప్పు చేశాడు. ఇప్పుడు ఆ గాడిని పెడతానికి ఇప్పుడు ఆయన కాలు బలపం కట్టుకొని కేంద్రానికి ఏడకి తిరగలేక రూపాయి కూడా లేదు. మొత్తం అభివృద్ధి అంతా నాశనం చేశాడు. ఇసుక పాటలు కానీ ఎయ్యన కానీ మొత్తం దోసుతున్నాడు. రోజు చెబుతుంటే కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి. అంత ఆగం చేసిపోయాడు. రోడ్లు లేవు. ఇక్కడ రోడ్లు మొత్తం దొమ్మేశారు. మేము ఏదైనా అడ్డం పోతే మమ్మల్ని కేసు పెట్టి జైలు ఎత్తానికి వచ్చారు పోలీసులు. ఈ రోడ్లు మొత్తం దొమ్మేశారు. ఇసుక మొత్తం దొమ్మేశారు. వాళ్ళు కుప్పలు పెట్టుకున్నారు పాపం, మళ్ళీ చంద్రబాబు గారు వస్తాడని. ఆ కుప్పలన్నీ దొమ్మారు, ఇసుక మొత్తం దొమ్మిపోయారు. అట్లాంటి పనులన్నీ ఘోరంగా చేశారు. ఇవాళ ఆయన పాపం ఏం చేస్తాడు, చేతుల్లో రూపాయి లేదు. మరి ఇట్లా పరిపాలన ఎంత అధ్వానంగా అయిపోయింది. సో ఆ రోజున మీరు అన్నట్టుగా ఎంత విధ్వంసం చేయాలో అంతా చేశారు. కౌలు రైతులను ఇబ్బందులు పెట్టిన పరిస్థితి, కౌలు ఇబ్బందులు పడ్డ పరిస్థితి. ఇప్పటికి ఈలాపోయాడు కౌలు. ఇప్పటికి ఈలాపోయాడు. ఆయన ఉన్నప్పుడు ప్రతి సంవత్సరానికి ప్రతి సంవత్సరం ఇచ్చాడు. ఇప్పుడు 2వ సంవత్సరం వస్తుంది, ఆఖరి సంవత్సరం కూడా వస్తుంది. ఇంత మట్టి కౌళ్ళు ఈలాపోయాడు. ఇప్పుడు ఈయన ఇవ్వాలి, ఆ కౌళ్ళు 2 కౌళ్ళు ఇవ్వాలి. సో మొత్తం మీద బాబాయ్ మీరు అన్నట్టుగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కాలికి బలపం కట్టుకుని ఈ వయసులో అలాంటి వ్యక్తినే ముసలోడు అన్న ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయనతో పాటు 50 ఏళ్ళ కుర్రాడు కూడా తిరుపతి కొండ మెట్లు ఎక్కమమ్మను, ఎవడైనా సరే మెట్లు ఎక్కితే నేను 116 పన్ను కట్టా. అసమంటి మడిచి ఆయన ఏం మైత్యం లేదు. ఇంకా 20 ఏళ్ళు ముఖ్యమంత్రి చేస్తాడు ఆయన. 95 ఏళ్ళకు కూడా ముఖ్యమంత్రి చేస్తాడు. భగవంతుడు ఆవిషిస్తే ఆయన ఈ రాష్ట్రాన్ని సింగపూర్ చేసేద్దామని ఆయన కళ్ళలో. అబ్బో బాగుంది. అసలు ఆయన అంటే దేవుడి కింద లెక్క. బస్సులో పడుకున్నాడిని లేకపోతాడంటే 75 ఏళ్ళ నాడిని మడిచిని మచ్చలేని చంద్రుడు కాబట్టి మచ్చ లేకుండా బయటకు వచ్చాడు. మేము అందరం రాజధాని రైతులు మొత్తం రాజమండ్రి పోయాం. అమ్మగారు నన్ను లోకేష్ నిద్రను కలిసాం. ఢిల్లీకి పోయాం, ధర్నాలు చేసాం, ఇవన్నీ చేసాం. ఆయన మచ్చలేదు కాబట్టి బయటకు వచ్చాడు. ఆ కేసీఆర్ కొడుకు కూడా అన్నాడు, మాకున్న సమాచారం ఈడే గెలుస్తాడు, జగనే గెలుస్తాడు అని అన్నాడు. ఆ నోటి తోలు ఎందుకు ఆయనకి ఇస్మంటి మడిచిని పెట్టుకొని అంటున్నాడు. ఎందుకు ఆయన వాళ్ళని పోతారు. ఇప్పుడు వాళ్ళ కూతురు జైల్లో పడిందంటే ఎవరన్నా ఒక్కడన్నా ఆలకిచ్చినట్టు ఉంటాడా? ఈయనకి 140 దేశాల్లో సంఖ్యభావం తెలిపారు. అసలు అన్నాలు తినలా కొంతమంది. అయితే నేనైతే వారం రోజులు అన్నం తినలా. మొత్తం మీద మీరు అన్నట్టుగా మంచి రోజులు వచ్చినాయి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ప్రజలు మనకి పని చేయడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి పని ప్రధానంగా వాళ్ళ సమస్యలు తీర్చడమే మన ప్రధాన ఎజెండా అని చెప్పి ఆయన ఆ పోలవరం గురించి కానివ్వండి, అమరావతి గురించి కానివ్వండి, లేకపోతే ఏ ప్రాజెక్టులు అయితే ఎక్కడైతే ఆగిపోయినాయి వాటిని మళ్ళీ తిరిగి పునరుద్ధరించే పనులు కానివ్వండి, ఇది కదా అసలు నాయకత్వానికి ఉండాలి. అసలు నాయకత్వం ఏంటంటే ఆయన పెట్టిన డబ్బుల్లో ఇప్పుడు మళ్ళీ 3 వంతులు పోలవరానికి పెట్టాల్సి వచ్చింది. మొత్తం నాశనం చేశాడు. డయాఫామ్ పోయింది, కింద ఇది పోయింది, కాంక్రీట్ పోయింది, మొత్తం పోయింది. మళ్ళీ మొదటి నుంచి అంత డబ్బులు అవుతాయి, అన్ని డబ్బులు అవుతాయి అంట చేస్తాడు. రాజధాని అసలు ఎవరైనా సరే కేంద్రం మన చేతిలో ఉంది. ఇవాళ ఈయన మీద ఆధారపడి ఉంది. ఈయన మట్టికి చేస్తాడు. మాకు బాగా నమ్మకం ఉంది ఇక్కడ ఉండే వాళ్ళకి. సరే ఎలా ఉండబోతుంది అంటే గత నెల రోజుల నుంచి చంద్రబాబు గారు పరిపాలన చూస్తున్నారు. ఈ రోజున అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్లకు సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి కానీ లేదా గతంలో జరిగిన విధ్వంసానికి సంబంధించిన ఒక శ్వేతపత్రం విడుదల చేయడం కానీ ఇక ముందు ముందు ఏంటి సార్? ఎలా ఏం లేదు సార్, మేము పుట్టి పెరిగింది గుంటూరు, హైదరాబాద్లో ఉంటున్నాం. ఈరోజు చూస్తాకు వస్తే మాకు ఏడుపు వస్తుంది. పెత్తందారులు పేదలు అంటాడు. ఇదంతా పేదల డబ్బే కదా సార్. మొత్తం అడవులు చేసి పడేసాడు. ఆయనకి సంపాదించుకోవడమే తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా ఆయన సలహాదారులు ఆయన మంచి పొజిషన్లో పెడితే మేము రాజశేఖర రెడ్డి అభిమానులు. ఇప్పటికైనా మంచి పొజిషన్లో పెడతారు. మీకు నమ్మకం ఉందా సార్ ఆయన మార్పు ఏమైనా? అంటే నిజంగా మార్పు ఉన్న వ్యక్తి అయితే ఓటమిని అంగీకరించాలి, ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతించాలి. ఆయన పులివెందులు కనీసం పులివెందుల్లో గెలిచాడు కాబట్టి ఆ సమస్యల గురించి ఈ రోజున అసెంబ్లీకి రావాలి. అంతేగాని ఆయన ప్రమాణ స్వీకారం చేసి కనీసం మిగతా
10 మంది ప్రమాణ స్వీకారం కూడా చూడకుండా వెళ్ళిపోయిన వ్యక్తి. అదే సార్, ఇప్పుడు ఆయన మంచి వ్యక్తం కావచ్చు, మేము కానట్లు ఆయన నడిపించే సలహాదారులు ఆయన్ని ముంచేశారు. ఇప్పటికైనా ఆయన మంచి దారిలో పెట్టాలి, పెట్టి జనాలకు మేలు చేస్తే. ఈరోజు పార్టీలకు అతీతంగా మాట్లాడాలంటే ఈ నెల రోజుల చంద్రబాబు నాయుడు పరిపాలన మీరు చూస్తున్నారు కదా సార్, ఒక 25 ఏళ్ళు కుర్రోళ్ళలాగా. ఇప్పుడు ఎవరు ముసలోడా ఎవరు కుర్రోడా 46, 50 అంత ఎండలో కూడా బస్ స్టాప్ మీద ఉన్నాడు. ఈయన ఏసీ బస్సులో ఉన్నాడు. ఇప్పుడు మీకు అనుభవం సార్, చూస్తున్నారు కదా, ఏసీ బస్సులో ఉన్నాడు. అవి మాకు నచ్చలా. ఇప్పుడు వాళ్ళ తండ్రి గారు అట్ట చేశాడు, ఈయన అట్ట చేశాడు, అందరిని కలుపుకుపోయాడు. ఈయన్ని ఆయన సలహాదారులు ఆయన నాశనం చేశారు సార్. ఎందుకంటే ఇప్పుడు అమరావతి ఆ రోజున అసెంబ్లీలో అమరావతి మధ్యస్థంగా ఉంది, రాష్ట్రానికి మిడిల్లో ఉంది కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను, 8,000 ఎకరాలు కావాలి ఒక రాజధానికి అని చెప్పిన అదే వ్యక్తి అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి ఈ ప్రాంతాన్ని ఇంత విధ్వంసం చేయడం వల్ల ఆయన ఎమ్మటే అనలేదు సార్. ఆయన ఒక 6 మంత్ తర్వాత అన్నాడు. సలహాదారులు ఆయన అట్ట చేశారు అనుకుంటున్నాం మేము. సలహాదారులు ఆయన అన్ని సలహాలు ముందు దాని మీద ఒక చేయాలి కదా. అంటే ఏం సార్, ఇప్పుడు కొంతమంది మాటలు కూడా వినొచ్చు కదా, చెడు మాటలు విని పాప ఆయన ఎవరికి కూడా అవకాశం ఇవ్వలేదు అంటున్నారు కదా. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఈ రోజున ఇప్పుడు కలుస్తున్నారు తప్ప గతంలో తాడేపల్లి వెళ్ళి గంటలు నిరీక్షించి వెనక్కి వెళ్ళిపోయిన కలవలేనాడు సార్. ఆయన్ని కలవనిచ్చేవాళ్ళు కాదంట. మెయిన్ ఎమ్మెల్యే అయినా మంత్రులైనా ఆడకొచ్చి మాట్లాడిపోవటమే కానీ ఆయన గాడికి పానిచ్చేవాళ్ళు కాదంట. అదొకటి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన డైరెక్ట్గా. ఇప్పుడు మీరు విలేకరులు అన్ని ఛానళ్ళు పిలిచి మేము ఒక్కసారి చూద్దామేమో, రాజశేఖర రెడ్డి కొడుకుగా ప్రెస్ మీట్ పెడతాడేమో, విలేకరుల సమాధానం చెప్తాడేమో అనుకుంటాం. ఎప్పుడన్నా విన్నారా? సీఎంగా ఉన్నప్పుడు పెట్టలా, ఓడిపోయినప్పుడు పెట్టలా. ఇప్పుడు జనాలు పోవాలంటే 10 మంది అడిగిన ప్రశ్నలకు దమ్ముగా ముందు మాత్రం ప్రజల్లోనే ఉన్నాడు కదా సార్. అన్ని వేల కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి ఒక్కరిని బొగ్గలు నిమిరాడు, చేతులు పట్టుకున్నాడు, పైన నెత్తి మీద చేతులు పెట్టాడు. మరి ఇంత నువ్వు చేసి ఇంత ప్రేమ ఆప్యాయతలు చూపించిన వ్యక్తివి అధికారం వచ్చిన తర్వాత మాత్రం ప్రజలకు ఎందుకు దూరం? అదే సార్, కొంతమంది ఆయన్ని రాంగ్ రూట్ లో నడిపించి ఆయన మొత్తం ఈ రోజున దేనికి బనికిరాలో చేసి పడేశారు. అది సార్, ఇప్పుడు రాజధాని చూస్తాం, మంచి రోజులు వచ్చినారు. ఆయన కూడా మారతాడు, అసెంబ్లీకి రావాలి, ఇప్పుడు జనాల గురించి పేదవాళ్ళ గురించి పోరాడాలి, మళ్ళీ రావాలి మా కోరిక.